హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్చంద్ నవీన్ ఛానల్. టాప్కి వచ్చేసి మన ట్రైపాడ్ ఉంది కదా, మన పేరు వీడియోలో మన ప్లేట్ ఉప్పల్ రైడ్ అన్నాం కదా. ఆ రైడ్లని అయితే నేను చెప్పేసిన మనకు అన్నారు అంటే ట్రైపాడ్ వచ్చేసిందని. మీకు ఆల్రెడీ గుడ్ న్యూస్ అని మన ఈ ట్రైపాడ్ వచ్చేసి నేను 1 month బ్యాక్ బుక్ చేసిన. అంటే 1 month బ్యాక్ అంటే 14th ఈరోజు. అంటే ఇది వచ్చింది డేట్ ఎప్పుడంటే 7th. మీరే చూసుకోవచ్చు. ఇంకొక 7 days అయితే మీరే చూసుకోవచ్చు. 1 month అయితే అయింది ఆల్రెడీ. ఇంకా 7 days అయితే చేసినప్పుడు 25th అయితే ఉంచింది. 25th కూడా రాలే, క్యాన్సిల్ అయింది. మళ్ళీ క్యాన్సిల్ అయితే మళ్ళీ నేను వేరేనైతే బుక్ చేసుకున్నా. మళ్ళీ 25th ఇంకా క్యాన్సిల్ అయిందని 25th బుక్ చేసుకుంటే మళ్ళీ నాకు వచ్చేసి 7th అయితే వచ్చింది. అయినా కానీ నాకైతే మొత్తానికి అయితే వచ్చేసింది ఇప్పుడు ట్రైపాడ్. ఓకే, నాకైతే ఇప్పుడు 7th వచ్చింది. కానీ నేను ఇంటికి వెళ్ళాను. మళ్ళీ నేను దసరా పిల్లకనే ఉన్నాను. దసరా పిల్ల 2 పల్లె కదా, అప్పుడే వచ్చింది. నేను ఆటో వెళ్ళేటప్పుడే ఇంటికన్నా అయితే ఇంకా తీసుకున్నాను. మనకు మొత్తంకి వచ్చేసి అయితే ఈ రోజు అయితే ట్రైపాడ్ని అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఓకే, ఇదైతే అత్తలేదు. మనకు బాక్స్ అయితే టైట్గా ఉంది. మనకు ఫస్ట్ ఇంకా క్లిప్ అయితే వచ్చేసింది. మనం సైడ్కి అయితే పెట్టేసుకుందాం. మనకు మొత్తం ఇంకా దీని అయితే తీద్దాం. మనకి ఇంకేమైనా ఎక్స్ట్రా వచ్చినాయి చూద్దాం ఫస్ట్ అయితే. అంటే మన ఎక్స్ట్రా టైం రావు, బుక్ చేసినవి వస్తాయి. ఓకే, మనకి ఇంకా ఈ డబ్బాలను అయితే మన క్లిప్ అయితే వచ్చింది. ఇది అంటే స్కూల్ డ్రైవ్ లెక్కన ఉంది. దేనికో చూద్దాం. సైడ్కి అయితే పెట్టేద్దాం. మనకు బాక్స్ తోటి సైడ్కి అయితే పెట్టేద్దాం. మనకు ప్యాకింగ్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. ఇది యువత పక్కకి అయితే పెట్టేద్దాం. మనకు అవసరం ఉన్నాయి మాత్రం చూద్దాం. ఇదైతే మనకు ట్రైపాడ్ మనకు మరీ చిన్నగానే వచ్చింది. కానీ ఇలా చూద్దాం మనం అయితే ఒకసారి మొత్తానికి అయితే. ఇది ఒకసారి లూజ్ చేద్దాం. అంటే ఇది పైకి వస్తుంది కదా, ఇది ఇలా ఇంకొక ఎక్స్ట్రా పైప్ ఉంది మనకు. ఈ పైప్ని అయితే పైకి అయితే గుంజుదాం. ఓకే, దీన్ని టైట్ చేద్దాం. తర్వాత మనకి ఇంకా ఇల్లు అయితే పేపర్ లాంటిది అయితే వచ్చేసింది. సైడ్ పెడదాం ఒక్క నిమిషం. మనకు పేపర్ అయితే వచ్చేసింది. గెట్ 20 rupees క్యాష్ బ్యాక్ స్టెప్ 1. ఓకే, మీరే చూడండి. నాకైతే 20 rupees అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది. మనకి ఇల్లు ఉన్నాయి అంటే చేస్తేనైతే మనకైతే 20 రూపాయలు అయితే నాకైతే మళ్ళీ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓకే, పేపర్ని అయితే సైడ్కి అయితే పెట్టేద్దాం. ఫస్ట్ మనకి ట్రైపాడ్ని అయితే చూద్దాం మొత్తం ఇది ఎట్లా పెట్టారో. ముందనైతే మనకి క్లిప్స్ ఉన్నాయి కదా, క్లిప్స్ని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఒక క్లిప్ని లూజ్ చేద్దాం. ఫస్ట్ అన్ని క్లిప్లు అయితే శుభ్రంగా చేద్దాం. ఓకే, మళ్ళీ ఇది క్లిప్ ఇట్లా అన్నాక ఇట్లా టైట్ చేయాలి. క్లిప్ అయితే పెట్టేయాలి క్లిప్ ఇది. తర్వాత మనకి ఇంకోటి ఉంది కదా, ఇంకా వీటిని అయితే ఇట్లా లూజ్ అయితే అనేద్దాం. ఉడక వస్తుంది. మొత్తం ఫ్యాన్ బంద్ చేసిన. అంటే ఒకవేళ ఫ్యాన్ వేస్తే చెమటలు రావు, కానీ ఇప్పుడు ఫ్యాన్ అయితే మనకు మళ్ళీ వాయిస్ అయితే డిస్టర్బ్ అయ్యేది. అందుకోసం అయితే అయ్యాను. మనకి ఎగుత క్లిప్లు పెడదాం. మనకు ట్రైపాడ్ వచ్చేసి అంటే లైట్ వెయిట్ ఉంది. మొత్తం వెయిటేజ్ ఏం లేదు. ఫోన్ అయితే ఆపగలను అనుకుంటున్నా. ఓకే, మనకి ఇదైతే ఇంకా క్లిప్ అయితే ఉంది. మొత్తం మనకు స్టెప్స్ వచ్చేసి 1 2 3 4 ఇక్కడికైతే 4 ఉంది. మళ్ళీ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా 5 వచ్చింది. మనకు ట్రైపాడ్ అయితే ఇంత వచ్చింది. ఓకే, మనకు ట్రైపాడ్ అయితే ఇది వచ్చేసింది. మనకు ఇది వచ్చేసి 105 inches ఉంది. ఇది మొత్తం ఇది ఫస్ట్ బుక్ చేసుకునేటప్పుడే నేనైతే చూసినాను. మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది బుక్ చేసింది మనకు వచ్చేసి మీషోలో అయితే బుక్ చేసుకున్నాను. నేను మీషోలో అయితే కొంచెం అంటే మీషోలో మంచిగా ఉందని బుక్ చేసుకున్నాను. మీషో అయినా ఓకే, అమెజాన్లో అవుతున్నాయి. ఎట్లయినా ఏం కాదు, కానీ తక్కువ రేట్లు అయితే బుక్ చేసుకోండి. తక్కువ రేట్లైనా అయితే బుక్ చేసుకోకుండా, ఎందుకంటే మంచిగా అసలు క్వాలిటీ లెస్. మళ్ళీ ఎక్కువ రేట్ బుక్ చేసుకోండి.
మనకి ఇంకా ఇదైతే మొత్తం అయితే చూద్దాం. మనకి ఇది వచ్చేసి ఫస్ట్ అయితే లూజ్ చేద్దాం. ఇవన్నిటి గురించి అయితే ఫస్ట్ అయితే చూద్దాం. ఇది లూజ్ చేస్తే ఇది అటు కిందికి పై కాదు ఒక నిమిషం టైట్ చేద్దాం. మనం ముందునైతే దీన్ని క్లిప్ అయితే పెడదాం. 1 minute. ఓకే, ఇది క్లిప్ వచ్చేసి మనకు సైడ్కి అయితే పెట్టేద్దాం. మనకు చూడండి ఫోన్ క్లిప్ ఇట్లా ఎక్కువ తక్కువ ఏ ఫోన్ అయినా పెట్టుకోవచ్చు అన్నట్టు. మనం అయితే టైట్ చేసేద్దాం ఇలా, అంటే స్కూల్ లెక్క టైట్ తిప్పుడు అన్నట్టు. మనం ఇప్పుడైతే క్లిప్ అయితే పెట్టేద్దాం. క్లిప్ అయితే ఇప్పుడైతే మొత్తం అయితే క్లిప్ అయితే పెట్టేద్దాం. ఇది కొంచెం తిరిగినాక కిందికి వెళ్ళని ఇట్లా టైట్ అయితే వేసుకోవచ్చు. కానీ అంత లాంగ్ ప్రాసెస్ ఇప్పుడు ఇది ఎట్లా అని చెప్పింది మనకు. ఓకే, మనం బాగానైతే టైట్ చేద్దాం. మళ్ళీ తర్వాత నట్లు అంటే లోపల ఉన్న స్క్రూ అయితే లూజ్ అయితే మళ్ళీ పనిచేయదు. ఇంకా మనకు కావాల్సినంత ఇది ఇట్లా స్టాండ్ ఆపేంత వదన అయితే అంటే మన ఫోన్ పెడితే ఆగాలి అంత స్క్రూ అయితే టైట్ అయితే తీసుకున్నాం. తర్వాత మనకి ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది కదా, మనకి ఇది ఉంది కదా, దీన్ని అయితే చూద్దాం మనకు. ఓకే, మనకైతే ఇంకా ఇక్కడ ఒకటి మనకి ఇక్కడైతే హోల్ అయితే ఉంది కదా, ఈ హోల్ని అయితే పెట్టేద్దాం. ఇది బాగానైతే అంటే 360 degrees రొటేట్ చేస్తేనైతే బాగానైతే టైట్ చేయొద్దు. నార్మల్గా అట్లనైతే ఉంచుకోవాలి. బాగా టైట్ చేస్తేనైతే అంటే వెళ్ళలేదు. ఓన్లీ ఇది మనకు స్టాండ్ ఇట్లా ఉంది కదా, మొత్తం ఇంకో ఇట్లా సమానంగా చూసుకోవచ్చు అన్నట్టు. మనకి ఇంకొక మంచి ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ లెవెల్గా అయితే ఇచ్చింది. ఇది కరెక్ట్గా ఇట్లా మధ్యలో ఉన్నాకో, ఇట్లా మధ్యలో ఉన్నాకో లెవెల్ అన్నట్టు. ఇంకా ఒకవేళ ఇట్లా ఇంకెక్కువ ముందరికి చూసుకోవచ్చు. మనకు 360 degrees రొటేట్ అయితే ఉంది ఇది మొత్తం, అంటే 180, ఇంకా 180 కాదు 360 degrees రొటేట్. కెమెరా అయితే 360 వస్తుంది. ఇంకా చూడండి మీరే. మళ్ళీ ఇక్కడ మనకు ఇంకోటి ఇట్లా తిరిగేద్దాం అనుకుంటే మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ అయితే ఉంది. ఇట్లా టైట్ చేసుకోవచ్చు. ఇట్లా టైట్ చేసుకుంటే ఇంకా ఓన్లీ ఇటు సైడ్కి ఇట్లా సైడ్ కిందికి మీదికి మాత్రమే అయితే చుట్టూ అయితే తిరిగేది మనకు. ఇది ఒకసారి అయితే చూద్దాం. మనకు ఇంకా ఓన్లో కొన్న అంటే స్ట్రైట్గా ఉండాలి. మనం ఇప్పుడు నేను తీసినట్టు వీడియోలు తీయండి అనుకో, ఒకవేళ ఎటు కదలేదంటే మనం దీని మీద టైట్ చేసుకోవాలన్నట్టు. ఇట్లా స్క్రూ అయితే తిప్పాలి. ఫుల్గా స్క్రూ తిప్పితేనే ఇంకా మనకు ఎటు అయితే కదలేదు. ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు మనకు స్ట్రైట్గా ఉందా లేదా అని. అంటే నా ఇప్పుడు ఫోన్ వచ్చేసి నిన్ను దీనికన్నా ముందు వీడియోని అయితే అప్లోడ్ అయితే చేస్తుంది తమిళలో. ఇప్పుడు మీరు అంటే కెమెరాని అయితే ఇప్పుడు ఫోన్ అయితే ఎవరైతే పట్టుకోలేదు, నేను అయితే తయారు చేసుకున్నాం. అంటే సింపుల్గా ఏం లేదు, ఏం పైసలు లేకుంటేనే మన దగ్గర ఉన్న మెటీరియల్తోనే స్టిక్స్ అయినా వాడుకోవచ్చు, పైప్స్ అయినా వాడుకోవచ్చు. నేనైతే దీనికన్నా ముందు అప్లోడ్ చేస్తా వీడియో, అదైతే చూడండి. ఆల్రెడీ అప్లోడ్ చేసిన కానీ అన్లిస్ట్లో అయితే పెట్టేసిన అది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ట్రైపాడ్ అయితే అంటే దాన్ని ఇప్పుడు నేను ఇదైతే హైట్లో అయితే బాగుంది. ఇది కొంచెం కిందికి అయితే పెట్టేసిన, ఎందుకంటే ఇది కిందకి ఉంది, అది ఫోన్ అయితే స్టాండ్ అయితే పైకి ఉంది. అందుకోసం అయితే మీకైతే ఇది కింద పెట్టి అవ్వలేదు. నేను తర్వాత అనేది కింద పెట్టి మొత్తం ఫుల్గా అయితే ఉంచుతాం. ఫ్రెండ్స్ ఇది ఎట్లుందో ఒకసారి మీరైతే చూడండి మంచిగా. ఓకేనా, స్టిక్స్ అయితే ఒకసారి నేనైతే ఇప్పుడు మొత్తం మీకైతే చూపించి టైట్ సైడ్కి పెట్టి. మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసి మనకు రీల్స్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. ఇలా టిక్ టాక్ అని ఇప్పుడు బ్యాండ్ అయింది కదా, మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకోవచ్చు అన్నట్టు. మన ఫోను మనకి ఇలా పెట్టేస్తే కథం. ఇంకా అంటే ఇట్లా పెట్టినాక మనకు ఫోన్ ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇంకా ఇట్లనే ఉంటుంది. ఇంకా ఇది ఎటుగా లేదు, టైట్ చేస్తే టైట్ అయితే వేసినాక ఇప్పుడు ఇట్లా తీసుకోవచ్చు అన్నట్టు. పైకి ఫోను, కానీ మనం ఫోన్ అయితే జాగ్రత్తనే ఉంచుకోవాలి.
తక్కువ రేట్ అయితే ఎక్కువ రేట్ అయితే ఏం కాదు, తక్కువ రేట్ అయినా ఒకవేళ ఇట్లా రబ్బర్ బ్యాండ్ ఏమైనా అయితే వేయాలి కింద పడుకుంటా, ఎందుకంటే మంచి సేఫ్టీగా అయితే. ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీకు అయితే మొత్తం చూపిస్తా. ఫ్రెండ్స్ ఇది మనకు స్టాండ్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి సన్నసలకనైతే ఉన్నట్టు అయితే ఉన్నది. ఇంకొంచెం దొడ్డు ఉంది, ఇది ఇంకొంచెం ఎక్కువ ఉంది మనకు పైపు తోటి అంతా. ఇదైతే ఇంకా దొడ్డు సలక అంతనైతే ఉంది, కానీ లైట్ పెట్టు సౌండ్ అయితే వస్తుంది కదా చూడండి. మొత్తం అయితే చూపిస్తాను. మనకు ఒక్క నిమిషం మీకైతే ఇట్లా లైట్ అయితే ఇస్తాను. అంటే ఇప్పుడైతే మీకు సరిగ్గా అవపడితే మంచిగా అవపడితే మనకు ఇంకో ఇది లూజ్ చేసినాక ఇట్లా వస్తుంది. ఇట్లా మనకు కావాల్సినంత హైట్ అయితే తీసుకోవాలి, మనం ఇట్లా టైట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ కథం ఇంత టైట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇంకా అట్లనే ఉంటాయి అన్నట్టు. మనం ఫోన్ పెట్టినాం కదా బరువు అయితే చూడండి మీరే నయ్యలు ఆగుతుంది. మళ్ళీ తర్వాతనైతే ఇది ఇట్లనే పెట్టి మనం ఈ పైప్ ఉంది కదా ఇది పట్టుకునేందుకైతే రెండు తీళ్ళు అనుకోండి, పట్టుకోకుంటే ఇట్లా ట్రీస్ అంత చుట్టూగా తిప్పేందుకు ఇంక ఇట్లా లూజ్ చేస్తే ఇంక ఇట్లుంటాయి అన్నట్టు. ఫోన్ ఎట్ అంటే అటు ఇట్లా మొత్తం అయితే ఎగురుతుంది. మళ్ళీ మనకి ఎంత కొన్నాడు అంతే. ఇంకా ఇట్లా టైట్ చేస్తేనైతే ఇంకా స్టాండ్ అయితే లేస్తుంది, ఇదైతే లేదు చూడండి. మళ్ళీ ఇప్పుడు లూజ్ చేస్తా ఇంకో చూడండి. ఇప్పుడు లేడితేనైతే ఇదే అంటే కిందికి పైకి అయితే వస్తుంది మనకి. ఇదైతే చూడండి ఒకసారి వాటర్ లెవెల్ అయితే చూడండి కరెక్ట్గా వస్తుంది. అంటే అలా బబ్బుల్ లాగా ఉంది గ్రీన్ కలర్. ఇట్లా మధ్యలో పెట్టుకోవాలి, ఆ మధ్యలో పెట్టుకుంటే కరెక్ట్గా ఉండాలి అన్నట్టు, స్ట్రైట్ యాంగిల్ లెక్క. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇది బుక్ చేసింది అయితే నేను ఎక్కువ శాతం యూట్యూబ్లో వీడియోస్ కోసమే. ఈ స్టాండ్ లేనప్పుడు యూత్ ఎవరు పట్టుకుంటారు ఫోన్ ఇట్లా ముంగడ మనం ఫోన్ పట్టుకోమంటే షేక్ అయితే దానికోసం అయితే నేను పైసలు పోయినా మంచిగా అయితే బుక్ చేసుకుంటాం. ఇంకా మనకు ఇప్పుడు యూట్యూబ్ నుంచి మనకు ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అయితే లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు వాచింగ్ టైం అయితే ఇంకొంచెం తక్కువ వ్యూస్ వస్తున్నాయి, మరి చాలా తక్కువ అంటే తక్కువ వస్తున్నాయి. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా మీరైతే కామెంట్ చేయండి, మీకు అలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. మీకు నేను ఫ్రీగానైతే నాకు కొన్ని వ్యూస్ వచ్చినా కొన్ని మినిమం టార్గెట్ వ్యూస్ పెట్టుకున్నా, అంటే వ్యూస్ పెట్టినాక ఆ వ్యూస్ ఖచ్చితంగా అయితే నేను ఖచ్చితంగా అంటే కొత్త యూట్యూబర్స్కి ఛానల్ అనేది ప్రమోట్ చేస్తాను. ఫ్రెండ్స్ మనకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు అయితే మన దీంతోనే వస్తాం. ఒకవేళ దీంతోనే వస్తాం ఆ వీడియో మీకు దీంతో నచ్చితే మంచిగా వస్తుందో లేదని అయితే చెప్తా ఫ్రెండ్స్. మనకి ఇంకొకటి అంటే మన ఫోన్ ఆగినప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడనైతే ఇట్లా అంటే ఇసుక ప్యాకెట్లు అయితే ఉంటాయి కదా, ఇసుక బ్యాగులు అవి అయితే చిన్న అంటే 1/2 kg అయితే ఇట్లా దానికి దాళం కట్టి ఇట్లనైతే కట్టాలి. కట్టనైతే ఎక్కువ పోకుంటుంటుంది. మనకు అవసరం లేకుంటే ఏం కాదు, మనకు కింద సమానంగా ఉంటేనైతే ఏం కాదు. మనకు ఒక ఎత్తులో అంపులు ఉన్నా కానీ క్లిప్లు అయితే ఉన్నాయి కదా, ఇట్లా మధ్యలో కనుక్కొని క్లిప్ పెట్టినాకో ఇట్లా కదా ఇంక ఇంత ఉంటుంది అన్నట్టు. మనకి ఫుల్ ఉంటుంది. ఒక కార్ ఎత్తు ఒక కార్ తక్కువ ఉన్నా కానీ ఇంకా అన్నట్టు మనం ఇంకా ఇట్లనైతే మనకైతే కరెక్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మనం ఇంకా ఇదైతే మొత్తం మళ్ళీ ఎట్లా అంటే లోపలికంటే ఈ క్లిప్పులు తీయాలి, తీసి ఇట్లానే ఇట్లున్నాయి కదా ఇట్లా ఒక్కొక్క క్లిప్ పెట్టుకోవాలి అన్నట్టు. మళ్ళీ ఇటుతా అంతే. క్లిప్ల కన్నా అయితే కొంచెం అయితే కంప్లీట్ అయితే కాకుండా అంటే టైట్ చేసేటప్పుడు అంటే ఒక క్లిప్ అయితే అనుకుంటాను, అట్లనైతే అనుకోను. ఫస్ట్ అయితే పెద్ద ఉంది కదా ఇవైతే అనేది మళ్ళీ సన్న డ్యామేజ్ అయితే అన్నట్టు. మళ్ళీ యూజ్ చేసి మనం దీన్ని ఎట్లా తినకనంటే అంటే ఇప్పుడు ఇక్కడ స్క్రూలా ఉంది కదా, ఇక్కడ దీన్ని పట్టుకుని ఇట్లా లూజ్ చేయాలి. ఎడ్ లూజ్ అయితే అట్లా అనాలి. ఫస్ట్ దీన్ని ఇలా అనాలి, కథం దీన్ని టైట్ చేసేయాలి. మనకి ఇంకొకటి ఏంటంటే క్యారీ బ్యాగ్ అయితే ఇచ్చేసిండు, దీనికోసం సపరేట్గా మనం ఇంకా కింద ఇట్లానే మనం దీన్ని తీసుకొచ్చానట్టు. మళ్ళీ ఇంకా ఇది కథం మనకు ఇట్లా అంటే ఇది ఉండని ఇది దీనికే ఉంటుంది అన్నట్టు. మనకు ఇది
తీసుకోవాలంటే మళ్ళీ ఇట్లా లూజ్ చేసుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు అనుకుంటే దాంట్లో పెట్టుకోవచ్చు. తర్వాత మనకు ఈ చిన్న క్యారీ బ్యాగ్ అయితే ఇట్లా సింపుల్గా అయితే పెట్టేయచ్చు. మనకు దీనికైతే 20 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. కథం ఇంకా ఇట్లనే ఉంటాయి అన్నట్టు. ఇంకా ఇది లేస్తే కథం సింపుల్గా మంచిగా ఉంటాయి అన్నట్టు. మనకు క్యారీ బ్యాగ్ ఎటైనా తీసుకెళ్ళచ్చు. ఫొటోస్కి అయితే వీడియోస్ అయితే షేక్ అయితే కాకుంటున్నాయి. నేనైతే అంటే ఇప్పకుండా బర్త్డే అయితే నేను దీన్ని అయితే ఉపయోగించుతాను అన్నట్టు. ఒకవేళ అండ్ బర్త్డేస్కి అయినా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు అన్నట్టు. మనకు బర్త్డేస్ ఎవరు లేకపోతే దీన్ని ఇట్లా పెట్టి స్టాండ్ పెట్టి మన ఫోన్ పెట్టినప్పుడు బర్త్డేస్కి అయితే మంచిగా ఉపయోగించుకోవచ్చు. అలానే వీడియోస్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, బర్త్డే ఏవైనా ఓకే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.